అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ఎంసెట్ టీజీ. ఈ ఎపిసోడ్ 2026కు సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ స్టెప్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ఈ విధంగా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మనకు కౌన్సిలింగ్ చూసుకున్నట్టయితే 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా సెకండ్ ఫేజ్, అలాగే ఫైనల్ ఫేజ్ 3 ఫేజెస్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఏ రోజు మీరు ఏం చేసుకోవాలనేది ముందుగా ఈ విధంగా డేట్స్ అనేది మీకు లాస్ట్ ఇయర్కి సంబంధించి చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డేట్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మనం ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కౌన్సిలింగ్కి సంబంధించి. సో ఇది చేసుకుంటే మాత్రమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దీన్నే స్లాట్ బుకింగ్ అని అయితే అనడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటి నుండి చేసుకోవాలి దానికి సంబంధించి అనేది డేట్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ విధంగా డేట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత వెబ్సైట్లో మనకి ఈ విధంగా మనకు పైన పే ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక లింక్ అనేది యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అలాగే కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ముందుగా పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కింద డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కౌన్సిలింగ్కి సంబంధించి కొంత ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అనేది మీరు చేయగానే ఇక్కడ ఈ విధంగా ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని రావడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీ నియర్ బై ఏదైతే మీ డిస్టిక్లో ఉంటాయో, మీ నియర్ బై ప్లేసెస్లో ఉంటాయో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ముందుగా స్లాట్ అనేది బుక్ అయితే చేసుకోవాలి. స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్లాట్ అయితే బుక్ చేసుకుంటారో ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూపించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ చూడొచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందు మళ్ళీ మీరు వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించి లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ అయితే చేసుకోవాలి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ లాగిన్ ఐడి, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి పేజ్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా కోర్సెస్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వెబ్ ఆప్షన్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కాలేజ్ కోడ్ మాత్రమే ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోడ్ మాత్రమే ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి. మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేది ఏ కాలేజీలో ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ఆప్షన్ నంబర్ 1 అనేది బ్రాంచ్ వైజ్గా ఈ విధంగా మీరు 1 by 1 వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకు లాస్ట్ ఇయర్ కొత్తగా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ అనేది అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందనేది డిస్ప్లే అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆప్షన్స్ అనేది మళ్ళీ మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది ఒక డేట్ రోజు అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ డేట్ రోజు మీరు ఆన్లైన్లో మీకు ఎక్కడ సీట్ వచ్చిందనేది చెక్ చేసుకొని మీకు వచ్చిన సీట్ అనేది ఓకే అనుకుంటే మీరు మళ్ళీ ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి కూడా మీకు నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాకపోతే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది నచ్చకపోయినా సరే మళ్ళీ మీరు ఫర్దర్ సెకండ్ ఫేజ్లో కూడా పాల్గొనవచ్చు. కంప్లీట్గా నేను క్లియర్గా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత
ప్రతి స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను చూపించడం జరుగుతుంది. ఒక స్టూడెంట్కి సంబంధించి నేను అప్లై కూడా చేసి ప్రతిదీ కూడా మీకు ఎలాంటి డౌట్ అనేది లేకుండా గైడ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.